బిఆర్ నాయుడు తక్షణమే టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలి. జగ్గేపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు. టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. జగ్గేపేట పట్టణంలోని ఈ రోజున జగ్గేపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమల పవిత్రత విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ద్రోహం రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాజీనామా చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జగ్గేపేట పట్టణం సీతారాంపురం కొత్త వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి తిరుమల పవిత్రతను కాపాడాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పవిత్రమైన క్షేత్రం పాలక మండలి చైర్మన్గా ఉండి పరాయి మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన బిఆర్ నాయుడును చంద్రబాబు కాపాడటం హేయం. ఎన్ని విమర్శలు వచ్చినా ఆరోపణలు వచ్చినా కళంకితుడైన బిఆర్ నాయుడును చంద్రబాబు వెనకేసుకురావడం అత్యంత దారుణం. మహిళల జోలికొస్తే అదే చివరి రోజు అంటూ ప్రగల్భాలు పలికే చంద్రబాబుకు బిఆర్ నాయుడు వేరే మహిళతో తప్పుగా బిహేవ్ చేస్తూ దొరికిన వీడియోలు కనపడలేదా? బిఆర్ నాయుడు వీడియోలు వైరల్ అయిన ఇన్ని రోజులు గడిచినా ఆయనపై చర్య తీసుకోకపోవడం మేనమేషాలు లెక్కిస్తున్నారు. పైగా తిరుమలలో యథేచ్ఛగా దైవిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అపచారాలకు పాల్పడుతున్నారు. అనైతిక కార్యకలాపాలకు పాల్గొన్న బిఆర్ నాయుడును వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి రాజీనామా చేయించాలని వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేశారు. ఇక్కడ ఒక నిమిషం బుద్ధి ప్రసాదించాలని జగన్మోహన్ రెడ్డి గారి మంచి జరగాలని. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు అనర్హుడు అని చెప్పి ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి మరి తలపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా జగ్గేపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగ్గేపేట పురపాలక సంఘ పరిధిలోని కొత్త వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మరి ఆ పవిత్ర వెంకటేశ్వర స్వామి సాక్షిగా మరి చాలా పెద్ద ప్రాశస్త్యం కలిగిన దేవాలయం ఇది జగ్గేపేట పట్టణంలో. ఆ దేవాలయంలో మేము మరి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోని పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ పూజల యొక్క మరి ఆలోచన లక్ష్యం ఒకటే, ఆ చంద్రబాబు నాయుడు గారికి సద్బుద్ధి ప్రసాదించాలి. ఆ వెంకటేశ్వర స్వామి మరి వైకుంఠ నాథుడు ఆ తిరుమలేశ్వరి యొక్క పవిత్రతని దెబ్బతీసే విధంగా ఎవరైతే ఈ రోజున కూటమి ప్రభుత్వం నియమించిందో బిఆర్ నాయుడు గారు, ఆయన అనైతిక చర్యల వల్ల మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి అపకీర్తి వస్తూ ఉంది. కాబట్టి ఆ వారిని తక్షణం పదవి నుంచి తొలగించాలని చెప్పి మరి అదేవిధంగా ఆ యొక్క బిఆర్ నాయుడు గారికి కూడా సద్బుద్ధి ప్రసాదించి ఆ దేవుడు తనంతా తనే పదవి నుంచి వైదొలగాలని, లేదంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా ఆ దేవాది దేవుడు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం మరి నాయుడు గారి మనసునైనా మార్చి ఆయన్ని పదవి నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ఆ భగవంతుని మేము అందరం కూడా మరి పూజా కార్యక్రమాలు మరి శాస్త్రయుక్తంగా నిర్వహించడం జరిగింది. మరి ఒక 3 నెలల క్రితం నుంచి చూస్తే గతంలోనేమో తిరుపతి లడ్డు అపవిత్రత అని చెప్పి మరి అందులో పశువుల యొక్క కొవ్వు కలిసిందని చెప్పి యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాశస్త్యం తగ్గేటట్టుగా లడ్డు పవిత్రత కోల్పోయింది అని చెప్పి తప్పుడు ప్రచారం చేసిన కూటమి నాయకులు అది కొంతకాలం నడిచింది. దాని తర్వాత కాలంలో మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మరికొన్ని అంశాలు బయటికి తీసుకొచ్చి మరి తిరుమల తిరుపతి లడ్డు ఎటువంటి కల్తీ జరగకపోయినా, అంటే కేవలం ఏదో పామాయిలో ఏదో కొన్ని కల్ప అందులో ఏది కూడా యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పి ఎన్డీడీబీ కూడా నివేదికలో ఇచ్చిన తర్వాత కూడా పదే పదే కూటమి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నష్టపరచడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకు వ్యతిరేకంగా అని చెప్పి చెప్పడం కోసం అనేక రకాల కుటిల ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రజానీకం, తెలుగు ప్రజానీకం, వెంకటేశ్వర స్వామి భక్తులు యావత్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తించారు. ఇందులో
మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా మరి యానిమల్ ఫ్యాట్ అనేది తిరుపతి లడ్డూలో కలవలేదని చెప్పి అందరూ కూడా విశ్వసించారు. ఈ లోపుగా మరి బిఆర్ నాయుడు గారు TV5 అధినేత అనేక రకాల గొప్పలు చెప్పుకొని అనేక రకాల పూజలు చేస్తూ నేను సనాతన ధర్మం కోసం మరి వెంకటేశ్వర స్వామిని ఉద్ధరించడం కోసం నేను తిరుపతి దేవస్థానాన్ని 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా నేను తిరుపతి దేవస్థానం ఉద్ధరించడం కోసం నేను చైర్మన్ పదవిని తీసుకున్నా అని చెప్పి గొప్పలు చెప్పినటువంటి వ్యక్తి మరి అనైతికంగా వేరే పెళ్లిళ్ళైన మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ మరి ఆ వీడియోలు మొత్తం కూడా లీక్ అయ్యి అది ప్రపంచవ్యాప్తంగా మొత్తం కూడా ప్రజానీకం చూడటం జరిగింది. ముఖ్యంగా తిరుపతి దేవస్థానం భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే అంత పెద్ద దేవాలయం, అంత ప్రాశస్త్యం కలిగిన దేవాలయానికి సంబంధించి ఒక చైర్మన్గా ఉన్న వ్యక్తి మరి నిజాయితీగా ఉండాలి, మహిళల పట్ల గౌరవంగా ఉండాలి, ఏకప్రతినిధులై ఉండాలి. మరి వాళ్ళు మరి ఈ విధంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అందులో మరొక మహిళ అయితే సాక్షాత్తు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా లెటర్ రాయడం జరిగింది. వారికి తిరుపతి దేవస్థానం ఇవ్వద్దు, నన్ను మోసం చేశాడు, నా ఆస్తులన్నీ కాజేశాడు, నన్ను వాడుకున్నాడు, కాబట్టి ఆయనకి ఎటువంటి పదవి ఇవ్వద్దు అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారిని ఆవిడ లెటర్ పెట్టినా కానీ లెక్క చేయకుండా మరి ఈ వీడియోలన్నీ లీక్ అయినా కానీ ఇవాళకి 3 నెలలు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్తే కాణిపాక వెళ్ళినా కానీ మరి ఈ యొక్క బిఆర్ నాయుడు గారిని వెంటేసుకొని తిరగడం అనేది నిజంగా దురదృష్టం. ఇది ఎవరు కూడా భక్తులందరూ కూడా బాధపడతా ఉన్నారు, భక్తుల మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క భక్తుల మనోభావాలకి మరి కాపాడటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కంకణం కట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున ఈ పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి ఈ రోజున ఇప్పటికైనా కళ్ళు తెరవండి. బిఆర్ నాయుడు గారు వ్యక్తిగతంగా ఆయనే మనసు మారి తను చేసిన పొరపాట్లకు చింతించి ఆ వచ్చిన వీడియోలకి సమాధానం చెబుతూ ఆయన తక్షణం రాజీనామా చేయాలి. లేకపోతే ఇంకా పదవి పట్టుకొని ఆనాడబడే పరిస్థితి ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకొని మరి ఇప్పటికే అపచారం జరిగింది, ఇప్పటికే వెంకటేశ్వర స్వామి ప్రాశస్త్యం దెబ్బతినే విధంగా బిఆర్ నాయుడు గారు ప్రవర్తించారు. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి వారిని పదవి నుంచి తొలగించి మరొకరికి అవకాశం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ దానికోసం ఇలా పెద్ద ఎత్తున నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చిన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం, అలానే వెంకటేశ్వర స్వామికి పూజా కార్యక్రమం అనేది మేము తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.